సర్వ సమృద్ధి కలవాలి. మీలో మీరు సర్వ సమృద్ధి కలవాలి. స్తోత్రం చెప్పడం మీలో మీరు సర్వ సమృద్ధి. మీ ఇంట్లో మీలో మీరు సర్వ సమృద్ధి కలవాలి. ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేయడానికి కోసం దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. స్తోత్రం చెప్పడానికి ప్రభు మనల్ని విస్తరింప చేసిన ఆయన కృప మనం ఏం చేస్తాడంటే అన్నిటి అందరూ ఎల్లప్పుడూ మనని సర్వ సమృద్ధి గలవారిగా మార్చి ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేయడానికి ఆ కృప మనల్ని బలపరుస్తుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా అన్నిటి అంటూ ఎల్లప్పుడూ మన సర్వ సమృద్ధిగా ఉండాలి. ఎల్లప్పుడూ స్తోత్రం చెప్పడం గట్టిగా అప్పుడప్పుడు కాదు కొన్నిటిలో కాదు అన్నిటిలో మన సమృద్ధిగా ఉండాలి. పాడే విషయంలో సమృద్ధిగా ఉండాలి. వాక్యం చదివే విషయంలో సమృద్ధిగా ఉండాలి. ఆరాధించే విషయంలో సమృద్ధిగా ఉండాలి. మంచి కార్యాలు చేసే విషయంలో సమృద్ధిగా ఉండాలి. వేరు చేసే విషయంలో సమృద్ధిగా ఉండాలి. ఉపకారం చేసే విషయంలో సమృద్ధిగా ఉండాలి. పని చేసే విషయంలో సమృద్ధిగా ఉండాలి. సంపాదించే విషయంలో సమృద్ధిగా ఉండాలి. అన్ని సమయాలు స్తోత్రం చెప్పలేదు గట్టి మన వాళ్ళందరికీ క్రైస్తవులు చాలా మందికి ఎప్పుడు లేని ఉత్సాహం ఈ సీజన్